హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వరిపిండితో సొరకాయతో రొట్టెలు వడలు తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. వరిపిండి అర కేజీ, సొరకాయ ఒక్కాయ తురుము పట్టుకోవాలి, లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, జీలకర్ర, అల్లం చిల్లుల్లి పేస్టు, సాల్ట్, ఒక అరగంట ముందు మనం నానబెట్టి ఉంచుకున్న పచ్చిపప్పు వేసి ఆ మిశ్రమాన్ని అంతా మనకి ముద్దలా రొట్టె వచ్చే విధంగా పచ్చిపప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముద్దలా మనకు రొట్టె అయితే ఎలా వస్తుందో, లేదా గారెపిండి ఎలా వస్తుందో అలాగా మనం బాగా కలుపుకొని ముద్దలా ఉంచుకోవాలి. రొట్టె చేసే విధంగా మనం ఎలా చేసుకుంటామో అట్లా అన్నమాట. చేసుకున్న తర్వాత ఇవి మనకి ఎప్పుడు తినే వాటిలా కాకుండా చాలా స్మూత్గా, బాగా మెత్తగా, చాలా స్పాంజీలా ఉంటాయి రొట్టెలు. తింటుంటే ఇంకా చాలా తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి అన్నమాట. బాగా స్పైసీగా కూడా ఉంటాయి. పచ్చిమిరకాయలు, అల్లం పేస్ట్ వేస్తాం కదా, కలుపుకొని అలా అదిగో ఆ టైప్లో మనం ముద్ద అయ్యేలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం ప్లాస్టిక్ కవర్ తీసుకొని వడల్లాగా చేసుకోవాలి. వడల్లాగా చేసుకున్న తర్వాత దానికి మధ్యలో హోల్లా పెట్టుకొని మనం ఒక బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆ గారెలు అనేవి అంటే వడలు అనేవి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత అటు ఇటు గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత బాగా రెడ్గా వచ్చేస్తాయి గారెలు. మనకి ఏ కలర్ అయితే బాగా నచ్చిద్దో, గోల్డ్ కలర్ కొంచెం ఎక్కువగా వేపుకోవాలో అలా మనం వేపుకోవాలి. ఏది వేపుకున్నా సరే గారె మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. వేరే ఒక కవర్ తీసుకొని అలాగే రొట్టెలు కూడా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత రొట్టె తీసుకున్న తర్వాత పాన్ పెట్టుకొని, పాన్ కానీ మామూలు వేరే ఇనపద పాన్ అయినా సరే పెట్టుకొని ఆ రొట్టెను గోల్డ్ కలర్ వచ్చే వరకు అటు ఇటు దోరగా వేయించుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నారు, ఎంత బాగా తయారైనాయో చూసారా? చూడటానికి హెమ్మీగా ఉన్నాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మీకు నచ్చితే ఇలా మీరు తయారు చేసుకొని తినండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.